ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, పరలోక సారథి ప్రభునా వారధి, పరలోక సారథి ప్రభునా వారధి, యేసు నా రథ సారథి నా హృదయ కాపరి. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి. బబులోను బానిస బంధాలు తెంచి బాధలు లేని బ్రతుకునియా, బబులోను బానిస బంధాలు తెంచి బాధలు లేని బ్రతుకునియా, సిలువ కాటాలో శ్రమల కౌగిటిలో, సిలువ కాటాలో శ్రమల కౌగిటిలో రక్తము కాచి రక్షణనిచ్చిన నా యేసయ్య, నీ రక్తము కాచి రక్షణనిచ్చిన నా యేసయ్య. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వ. దేవా నూతనంగా నీ బిడ్డల మరలా ఈ రోజు నా ప్రభ నా తండ్రి నేర్చుకున్న లేఖన భాగాలు వారి జీవితాల్లో మీరు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా మీరు జ్ఞాన ఆధారం అనే నా ప్రభ మీరు మా జీవితంలో సమాధానం స్థిరపరిచే దేవుడవనే మా జీవితంలో మేము కూడా మీ యొక్క స్థిరంగా ఉండలాగా నీకు కృపాసం దయచేస్తున్నారు. మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్యం ద్వారా బిడ్డలు మీరు దర్శిస్తున్నారు, వాక్యం ద్వారా బలపరుస్తున్నారు, వాక్యం ద్వారా ధైర్యపరుస్తున్నారు, వాక్యం ద్వారా మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేస్తున్న దేవా స్తోత్రం. దేవా వాక్యంలో మీరు వాక్యంతో మీరు మారుస్తున్నారు. వాక్యం బయలు వెళ్ళించినప్పుడే ఆత్మీయ మానసిక శారీరక రుగ్మత నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవా నీ వాక్కు భూమిగతాలకు బయలు వెళ్ళేదిగా ఉన్నందుకు మేము స్తుతిస్తున్నాం. తండ్రి దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. వాక్యం విన్నప్పుడు చదువుతున్నప్పుడు చెప్తున్నప్పుడు తండ్రి మా బ్రతుకులను సరిదిద్దుకోవడానికి మీ కృపాసనం దయచేస్తున్నందుకు మేము స్తుతిస్తున్నాం. ప్రతి బిడ్డలో మీరు మార్పు కలుగచేయుగాక. ఇంకా ఎంతమంది నా ప్రభ నా తండ్రి మీ యొక్క జీవితం మా ప్రభ జీవితంలో పరిశుద్ధతను కోల్పోయినారో, విశ్వాసము విధేయత ప్రేమ పరిశుద్ధత లేని బిడ్డలకు మీరు పరిశుద్ధమైన జీవితం దయచేయుగాక. దేవా మరి మా తండ్రి ముఖ్యంగా నా ప్రభ మీ నామంలో మీ రక్తంలో ప్రతి ప్రాంతాన్ని మీరు విని దేవ నా తండ్రి మా యొక్క భారతదేశం యొక్క స్త్రీ నిమిషకు నా ప్రభ మీరు ఇచ్చిన విడుదల విమోచన, ఇది మీరు ఇచ్చిన విడుదలని ఆమె గుర్తించి జీవిత పర్యంత వరకు నేను హత్తుకొని అనుకొని సాక్షిగా సాధనగా ఉండటానికి కృపాసనం దయచేయుగాక. ఆమెకు సహకరించిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలు మీరు ఆశ్రయించుగాక. అవును ప్రభా ఒక ఆడపిల్ల బాధపడుతుంటే మిగతా వాళ్ళని అతన్ని సహకరించే నేచర్ దయచమని ప్రార్థిస్తున్నా. ఎవరు ఆడపిల్లలైనా మా ఆడపిల్లలనే జ్ఞానం మా భారతదేశం వాళ్ళు దయచమని ప్రార్థిస్తున్నా. ఇంగితే జ్ఞానం లేకుండా అతని దేవా ఆడవారితో ప్రవర్తించే మృగాలతో మీరు మాట్లాడుతున్న దేవా స్తోత్రం. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మీకే వందనాలు చెల్లిస్తూ చదవన లేఖన బాగా ఆశించి విడిచి మా అందరి జీవితాలు మీరు ఫలింపజేస్తూ సోదరి సుమిత నా తండ్రి దేవా మీరు ధైర్యపరుస్తూ బలపరుస్తూ మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా బోధకుల గురించే కంప్లైంట్స్ చాలా మీరు యూట్యూబ్లో చూసి తెలుస్తుంది. ఈరోజు కూడా అదే నాకు పంపిస్తాను రకాయి ప్రే చేయి, గిబ్సన్ చర్చి కోసం ప్రే చేయమని చేస్తున్నాం. మనం ఇంకా కొన్ని సంఘాలు ఇంకొక సంఘం ఏదో చెప్తున్నాను నేను మర్చిపోయినా. తర్వాత సెప్టెంబర్ 30న లక్ష్మీపురంలో కూడా దానికోసం కూడా ప్రే చేయమన్నారు వాళ్ళు చేయండి. ఈరోజు వచ్చింది ఏంటంటే పాలకొల్లులో నెలకొకసారి ఒకరిపై అక్కడ వాక్యం చెప్తుంటారు. పాలకొల్లులో బాగా కొంచెం అంటే అక్కడ కోస్తా ప్రాంతంలో నస
ఆ ప్రాంతంలో ఉంటుంది అది. అక్కడ అక్కడ బాగా పంటలు కూడా పండుతాయి, కొంచెం ఇచ్చేవాళ్ళు బాగుంటారు. ఈ వాళ్ళకి ఏమి జబ్బుగా నాకు తెలీదు, దైవజనులు అనడమే నాకు అసహ్యం అనిపిస్తుంది. వాళ్ళ దైవజనులు అనాలన్నా వద్దనిపిస్తారు. దైవజనులు అనేవాళ్ళు ఎక్కడ వాక్యం లేదో అక్కడ వాక్యం చెప్పాలి, వాక్యం ఉన్న చోట కాదు. అక్కడ ఆల్రెడీ ఉన్నారు, అయితే ఉన్న చోట వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఎప్పుడు అక్కడ ఏదో ఒక చర్చ్ పెట్టుకొని మెయింటైన్ చేస్తారంటే చేయరు. నెలకొకసారి అంటారు, నెలకొకసారి అనాయింటింగ్ ప్రేయర్ అంటారు. అది పెద్ద ఇష్యూ అయింది, కోర్టు కేసు అయింది. అన్ని జనులలో దేవుని నామం అవమానపరచబడుతుంది. క్రైస్తవులు కొట్టుకోవడం అంటే ఒక వర్గం ఏమో వీళ్ళు వాక్యం చెప్పాలి, ఒక వర్గం వీళ్ళు వాక్యం చెప్పకూడదు. చూడండి ఎంత నీచమైన వాళ్ళు చెప్పేవి కొన్ని న్యాయంగా ఉన్నాయి. ఏంటంటే అరటిపండు తెచ్చి మీకు పిల్లలు ఉంటారంటే వాక్యంలో ఎక్కడ లేదు, ఉందా వాక్యంలో అరటిపండుతో పిల్లలు ఉంటారని ఉందా? లేదు. అంజూర పండిస్తాము, దేవుడు మీకు ఆరోగ్యాలు బాగా చేస్తారు అంటే అక్కడ హిజ్కియాకు ఆ సమయంలో అంజూర పండు ముద్ద పెడితే బాగా అవుతుందని దేవుడు చెప్పినాడు. కానీ అందరికి అంజూర పండు పెడితే బాగా అవుతుందని లేదు. కొన్ని వ్యాధులకు అంజూర పండు తినకూడదు, కొన్ని వ్యాధులకు తినొచ్చు. కొన్నిటికి గ్రేప్స్ జ్యూస్ తాగొచ్చు, కొన్నిటికి తాగకూడదు. దేవుడే చెప్పినాడు ఏమని, నీ కడుపు జబ్బు నిమిత్తమే కొంచెం ద్రాక్షరసం తాగమన్నాడు. అంతేగాని మనల్ని దేవుడు చెప్పినాడు కదా కాబట్టి నేను తాగుతున్నాను. చూడండి ఎవరు వాళ్ళు? దైవజనుల వేయండి ఎందుకు తాగుతున్నారు అని క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఇచ్చిన జవాబు ఇదే. పేరు చెప్పాను నేను, మళ్ళీ ఎంత మంచి స్పీకర్స్ వాళ్ళు, ఎంత అవమానం అంటే ఇలాంటి వాళ్ళతో నేనైతే బాగా ఓపెన్గా మాట్లాడుతాను. వాడు ఏమనుకున్నా పర్వాలేదు, ఈ బాబా ఎప్పుడైతే కుండ బందలు కొడుతుందో అనుకుంటారు. ఎందుకంటే నాకు పెద్దలు కాబట్టి ఈ బాబా ఎప్పుడు కుండ బందలు కొడుతుందో అనుకుంటాను. నేను అలా చెప్తే అందరూ ఎదురునే చెప్తుంటారు. ఇంత మంచి ఆత్మ సంబంధమైన విషయాలు ఉంది, ఎందుకన్నా మీరు తాగేది అంటే అయిపోయింది, కాబట్టి కుండ బందలు కొడుతుంది అనుకుంటారు. వాక్యం ఉంది కదా బాబా, కడుపు జబ్బు నిమిత్తమే ద్రాక్షరసం తాగుతున్నారు, కొంచెం తాగుతున్నా. కొంచెం అంటే ఎంత, అది ఎప్పుడో ఒకసారి కొంచెం రోజు తాగని ఉందే వాక్యంలో చూపేనా అన్నాను. దానికి జవాబు లేదు. ఇలాగ చాలా మంది అక్కడ పోయి నెలకు ఒకసారి పెడతారు. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఒకసారి పవన్ కూడా లేచి వచ్చినాడు అక్కడ నుంచి. మధ్యన అక్కడ వీధిలో ఉండే వాళ్ళే గద్దించారు. ఎప్పుడో నెలకొకసారి చెప్తే మీకు రక్షణ వస్తుందా చెప్పండి, మీరే చెప్పండి. అందరు నెలకొకసారి వాక్యం విన్నారనుకోండి, రక్షణ వస్తుందా? రాదు. మీ పుట్టిన పిల్లలకు ఒకరోజు అన్నం పెట్టండి, వాడు పెరిగి పెద్దగా అవుతాడా? ఎప్పుడే కానీ మీరు గుర్తుపెట్టుకుంటే ఎక్కువ సార్లు ఎక్కువ సంవత్సరాలు కానీ లేదా ఎవరి దగ్గర మీరు వాక్యం వింటారో అదే నిజమైన మనం గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు వచ్చి చెప్పేవాళ్ళు దొంగ బోధలు అంటారు, వాళ్ళు దొంగ బోధకులు అంటారు. వాడు గొర్రె చెప్పడం జరిగింది చూడండి. ఎప్పుడు రావాలి వాళ్ళు అంటే అకేషన్స్లో మనమై ఇన్వైట్ చేస్తే రావాలి. అకేషన్స్లో అంటే స్పెషల్ గెస్ట్లు మనం పిలుస్తాం కదా, ఫంక్షన్స్కో ఇటీకో రావచ్చు. అలాంటివి వచ్చినప్పుడు అప్పుడు ఎందుకంటే అన్ని కూడా చాలా మంది వస్తారు, అది మేము. ఇప్పుడు అంతా పాలకులు అంతా ఇష్యూ అవుతుంది. మొన్న ఎవరో అమతేజన ఎవరో వాళ్ళ పెద్ద గొడవ, మళ్ళీ ఇప్పుడేమో ఇస్తారు బ్రదర్ పెడతా అంటే ఇప్పుడే వచ్చింది నాకు న్యూస్. అది అక్కడ ఏమి ఇంత అవమానం పరుస్తున్నారు అసలు దేవుని పిల్లలు చూడక. అంతా క్రైస్తవులు వాడి మీద కొట్టుకోరు, ఒక వర్గం పెట్టాలి, ఒక వర్గం పెట్టకూడదు. ఆ పాస్టర్ అంటున్నాడు ఎందుకు పెట్టాను, 4 రోజులు వస్తారని నీకు ఇది ఆత్మల. ఆ 4 రోజుల్లో ఏం చేస్తారు వీళ్ళు, కవర్స్ ఇచ్చి డబ్బులు తీసుకొని వెళ్తున్నారు. చూడండి, ఒక్క రోజు మనం కూడా ఆలోచించాలి. చేసేవాళ్ళని కూడా అవివేకంతో చేస్తుంటారు. ఒక్క రోజులో వాక్యం చెప్పిన వాళ్ళకే బాగా డబ్బులు ఇచ్చేస్తుంటారు. అదే రోజు మనం వాక్యం వినే వాళ్ళకి ఇవ్వాలంటే ఇవ్వబుద్ధి కదా వాళ్ళు. చూడండి, అదే అంటున్నాడు ఆ పాస్టర్ సాయంత్రం చేసింది. మేము రోజు వీళ్ళ కోసం ప్రార్థన చేసి వీళ్ళకి వాక్యం చెప్తుంటే నెలకొకసారి వచ్చిన వాళ్ళనే ఎదుగుబాడుతుంటారు, అక్కడికి పోతుంటారు. మేము ఇక్కడ సంఘాలు కట్టుకొని, అంటే సొంతంగా సంఘాలు కట్టుకున్న వాళ్ళకి బాధ ఉంటుంది. ఎవరో కట్టిన సంఘాలకైతే వాళ్ళు వస్తే ఏమి పోతాయి, వాళ్ళు 2 ఏళ్ళు ఉంటారు. గొర్రెలు బతికినా వాళ్ళకు పట్టదు, చచ్చినా పట్టదు. ఎందుకంటే ఈడ మా గొర్రెలు ఉంటారు, ఇంకో చోట పోయి అక్కడ మా గొర్రెలు అంటారు. అలాంటివి కూడా వేసి అదే ఇక్కడ అదే. ఈరోజు ఇవన్నీ చెప్పడానికి కారణం మన బైబిల్ స్టైల్లో వరుస క్రమంగా తీసుకుంటున్నాం కాబట్టి ఈరోజు ఆ 3వ అధ్యాయం అదే సేమ్ ఏసైనా అంటున్నాడు. బోధకుడవై ఉండి నువ్వు వీటిని ఎరగవా అంటున్నాడు. ఈ బోధకుడు ఎప్పుడు వస్తున్నాడు అంటే ఏసయ్య బాగా వాక్యం చెప్తున్నాడని, ఏసైని అందరు అనుసరిస్తున్నారని, ఏసై వెంట అందరు వెళ్ళిపోతున్నారని జలస్సి అన్నమాట వీళ్ళకు. ఈ బోధకులకు నికోదేము కూడా బోధకుడే. అందుకనే జలస్సిగా వీళ్ళై ఏసైని ఎలాగన్నా అవమానపరచాలని ఒక విధానంలో, ఇంకొకటి ఇంకేమైనా తెలుసుకుందాం, 2 ఉన్నాయి అనుకో. ఒకటి తెలుసుకోవాలని ఉంది, ఇన్ ద సేమ్ వే ఏసైని ఎక్కడన్నా ఇరకాటం చేద్దాం. ఎందుకంటే ఆ పరిచయులు, యాజకులు, శాస్త్రులు వీళ్ళే ఎప్పుడు నిజమైన
బోధకు యాంటీగా ఉన్నాడా, ఏకీభవించినాడా? చెప్పండి త్వరగా. మళ్ళీ చెప్పాలా? ఏకీభవించాడు. యేసయ్య కూడా యోహాను దగ్గర పోయి చెప్పండి అన్నాడు. యోహాను కూడా యేసయ్య దగ్గర పోయి కనుక్కొని రండి అన్నాడు. కానీ ఇస్కరియోతు యూదా ఏం చేసినాడు? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. మరి మీరు ఇస్కరియోతు యూదా లాగా ఉన్నారేమో చూసుకోండి. 11 మంది కూడా మళ్ళీ గమనించండి. 11 మంది యేసయ్యతోనే ఉన్నారు, యేసయ్య చెప్పిన మాటలే విన్నారు. కానీ ఓన్లీ ఇస్కరియోతు యూదా మాత్రమే అబ్బా పెద్ద టెంపుల్ బాగుంది అని చెప్పేసి యాజకులు బయట కనపడింటారు. ఏం చర్చికి వస్తే బాగుంటుంది కదా, బాగున్నావు, హైట్ వెయిట్ బాగున్నావు అని అంటారు. పోయిటాడు. ఇంకా అట్లా 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 అలవాటు అయిపోయి ఎక్కడికి వచ్చింది అంటే యేసయ్యని అమ్మడానికే వచ్చేసింది. అంటే కొంతమంది బోధకులైన వాళ్ళు ఏం చేశారంటే మెస్మరిజం చేసి ఆత్మలను ఎలాగైనా తమ వైపు తిప్పుకోవాలని, అలా తిప్పుకున్నంత మాత్రాన ఆత్మలో జన్మించిన వారు కాదు. అది ఊరికే మనం ఏదో వాక్యం మీద ఊరికే రమ్మంటే వచ్చిపోయే వాళ్ళు ఆత్మలో జన్మించే వాళ్ళు కానే కాదు. ఆత్మలో జన్మించే వాళ్ళు ఎక్కడున్నా ఆత్మలో అనుబంధమై ఉంటారు. వాళ్ళు అసలు తప్పుడు బోధలు వినరు. యేసయ్య ఎక్కడ కూడా ఈ పరిచయం ఈ యాజకులు చెప్పే బోధ వినలేదు, వాళ్ళ దగ్గరికి పోలేదు. పోయినట్టుందా వాక్యంలో? ఉందా చెప్పండి, ఉందా? లేదు. కానీ యేసయ్య చెప్పే బోధ దగ్గరికే ఏం చేస్తున్నారు వాళ్ళు? బాగా వస్తున్నారు. బాగా వచ్చి ప్రతిసారి యేసయ్య పాయింట్ అవుట్ చేస్తున్నారు. యేసయ్య మందిరంలోకి పోతేనే యేసయ్యకు అనుకోకుండా వాళ్ళే గ్రంథం ఇచ్చినారు. యేసయ్య నాకు ఇవ్వండి నేను చదువుతాను అని చెప్పరా, వాళ్ళే గ్రంథం ఇచ్చినారు. యేసయ్య చదివాడు, దాన్ని వివరించినాడు. ఇంత చిన్నవాడు ఏమి ఇలాగా చెప్తున్నారని అందరూ అంటారు కదా, మరి చెప్పినాడా? అందులో ఇచ్చిపోయింది. ఎవరికి? యాజకులైన మేము యాజకులుగా ఉన్నాం ఇక్కడ, మమ్మల్ని అనుకుండా ఈ యేసయ్యనే మెచ్చుకున్నాం. అసలు ఈ నికోదేమన్నాడు, ఆయన చాలా మంచి పేరుగాంచిన వాడు, ధనవంతుడు కూడా. అయితే ఇంత వ్యక్తి ఎప్పుడు వచ్చినాడంట చెప్పాలి? రాత్రి వేళ మన పనులు ఎలా ఉన్నాయి? మనం కూడా రాత్రి వేళ అటు ఇటు వెళ్ళొచ్చు. మన బ్రతుకులు యథార్థంగా ఉండాలి. రాత్రి వేళ ఏం పగులు రావచ్చు కదా, రాదు. పగులు వస్తే షేమ్ అవుతుంది కదా, అందుకని. కానీ మన వాళ్ళు పగులు వస్తారు. మొన్న ఫ్రైడే ఏంటి చాలాసార్లు వచ్చేవాళ్ళు. ఎవరు? దీవెన ఆంటీ అని ఆంటీ చనిపోయింది. ఎంఈఓ సార్ ఇక్కడ ఎంఈఓగా పనిచేశారు. వాళ్ళ నాకు 35 నుంచి ఫ్యామిలీ ఎప్పుడు పిలిపిస్తారు వాళ్ళు ప్రతి ఫంక్షన్కి. ఎందుకు అంటే వాళ్ళ తమ్ముడే పాస్టర్, పెద్ద గురులయ్య అంటారు అన్నం ఇచ్చాకన్న, మా అన్న ఫ్రెండ్. అన్న కూడా పిలుస్తాడు వాళ్ళ ఇంట్లో ప్రేరు పెట్టడానికి. కారణం ఏంటంటే ఆ ఆత్మీయ స్థితి. అన్న అప్పటికి ఇంకా పాస్టర్ కాలేదు. మేము వాళ్ళ ఇంట్లో పరిచయం చేసేటప్పుడు అన్న ఇంకా పాస్టర్ కాలేదన్నమాట. అప్పుడు అంటాడు, నాన్న మీరే పాస్టర్ ఏంటంటే పిలవడం ఏంటి అని. నేనంటే వెంటనే ఆత్మీయ స్థితి ఎవరికి ఎలా ఉంటే అలాగనే అమ్మా, నువ్వు రావాల్సిందే, చెప్పాల్సిందే అంటాడు అన్న. ఎందుకు నేను ఇప్పుడు గుండెకల్లో ఉన్నాను? ఎందుకంటే ఆత్మ సంబంధులను ఏం చేస్తారని అర్థం చేసుకుంటారు. ఈయన ఏం చేస్తాడు? పగటి వేళ రాలే, వీళ్ళంతా రాత్రి వేళ. వాళ్ళు పాస్టర్ వాళ్ళ వదిన అయినప్పటికీ మరి 2 వదినలు కూడా వచ్చారు ఇక్కడికి. వాళ్ళు ఎప్పుడు వచ్చారు? రాత్రి వచ్చినారా? విజయం వాళ్ళు రాజకుమారి వాళ్ళు ఎప్పుడు వచ్చినారు? రాత్రి వచ్చినారు, పగలు వచ్చినారు. రాజా వస్తారు దేవుడి పిల్ల. వాళ్ళ ఆత్మీయులే, వాళ్ళ స్పీకర్సే. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడైనా రాత్రి ఏందో ఆయన ఎందుకు వచ్చి అంటే ఎవరైనా ఏం నువ్వు యేసుప్రభు దగ్గర పోయినావా నీకు అంటే నేనేం తెచ్చుకోవడానికి కదా, నేనే ఆయన చెప్పడానికి విద్యార్థించాడు అంతే కదా. రాత్రి లేదంట, రాత్రి ఆయన ఎందుకు వచ్చి ఏమంటున్నాడు చూడండి, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము, మాకు తెలుసులే అంత తెలిసినట్టుగా. మన వాళ్ళు కూడా అంతే, ఏం తెలియకపోయినా తెలిసినట్టు పిల్లపిస్తుంటారు. తర్వాత మాకు తెలుసులే అని చెప్పి దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నేను చేస్తున్న సూచక్రియలు ఎవడనో చేయలేని అర్థం చెప్పాను. ఇదంతా బాగానే ఉంది, దేవుడు తోడైనాడు అందుకే నువ్వు చేస్తున్నావు అర్థమైపోయింది. అయితే అక్కడ అంటున్నాడు దేవుని రాజ్యం గురించి అడుగుతున్నాడు చూడండి. అందుకు యేసు అతనితో ఏమంటున్నాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతను దేవుడి రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. ఈ మాట చెప్పిన అంటే అర్థం ఏం చెప్పండి మీరే. ఒకడు కొత్తగా జన్మిస్తే దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తాడని ఎస్పెషల్గా బోధకుడు చెప్తున్నాడు, యాజకుడికి. అర్థమేమి అంటే ఆ వ్యక్తి ఆత్మీయంగా జన్మించకుండా ఈయన బోధకుడు అయిపోయినా. ఇప్పుడు బోధకులు కూడా చాలా మంది అలాగే ఆత్మీయంగా జన్మించిన వాళ్ళు ఆత్మీయంగా ఉండే వాళ్ళను సపోర్ట్ చేస్తారు, సహకరిస్తారు, కలిసి పనిచేస్తారు. అంతేగాని మీరు ఎందుకు వస్తారమ్మా, అక్కడికి ఎందుకు వస్తారు, ఇక్కడికి ఎందుకు వస్తారు అనరు. ఎందుకు అనరు అంటే
తప్పుడు బోధలు చెప్పే దగ్గరికి పోవద్దని నేను కూడా చెప్తాను. తప్పుడు బోధలు ఉంటే పోకూడదు. కానీ తప్పుడు బోధలు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే అందరికీ అవకాశం వేరు, వాళ్ళే చెప్పాలి, వాళ్ళే ప్రార్థన. ఎవరైనా పోతే వీళ్ళు నూతనంగా వచ్చారు కదా, వీళ్ళతో చెప్పిస్తే బాగుంటుంది కదా అనుకోరు. అది వాళ్ళ స్వార్థం. ఈ నికోదేము అనే వీళ్ళ బోధకులు కూడా అంతే. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు చెప్తారే కానీ వాళ్ళు వేరే వాళ్ళు చెప్పింది వినాలన్నమాట. వేరే వాళ్ళు చెప్పడానికి కూడా ఇష్టపడరు, ప్రార్థన చేయడానికి ఇష్టపడరు, చెప్పడానికి కూడా ఇష్టపడరు. చాలాసార్లు నేను చూస్తుంటా. నిన్న కూడా ఎవరో ప్రార్థన చేస్తున్నారో అంతవరకు కాస్ట్గా వాక్యం చెప్తా ఉంటుంది. ప్రార్థన చేస్తుంటే వెంటనే తగ్గించినారు కదా, వచ్చినారు సౌండ్ అంతా తగ్గించేస్తున్నారు. నేను ఏమంటే తగ్గించేస్తున్నారు, ఎవరు ప్రార్థన చేస్తున్నారు అని నేను అన్నా. తర్వాత ఎవరో చెప్తున్నారు, ఎవరు ప్రార్థన ఏదో మొదలు పెట్టినారు, ఏం చేస్తున్నారో ప్రార్థన, ఏమైనా నూతన విషయాలు తెలుస్తాయి, నేను ప్రార్థన ఆలోచిస్తాను, ఎవరు ప్రార్థన చేసినా వింటా. కానీ సౌండ్ తగ్గించినారు. మళ్ళీ పాస్టమ్మ ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ ఎక్కించినారు సౌండ్. మందిరంలో ఇంత నీచమైన విధానం చూడండి. ఇక్కడ ఈ నికోదేము ఆలోచన అంతా ఏంటంటే తను ఏదో పెద్ద అంత తెలుసులే అని యేసయ్యకు చెప్పాలని, తన ఒక బోధకుడని, తనను గురించి బాగా పరిచయం చేసుకోవాలన్న ఉద్దేశంతో వచ్చాడు. ఇన్నర్ హార్ట్ లో ఆత్మ సంబంధమైన ఆలోచన లేదు, శరీర సంబంధమైన సెల్ఫ్ వస్తుంది. ఆ సెల్ఫ్ వస్తుంది కాబట్టి యేసయ్యకు అర్థమైపోయి ముందే ఆయన అడగ ముందే ఏమంటున్నాడంటే నేను బోధకుడు అన్నాడు. నేను బోధకుడే, నేను దేవుని నుండి వచ్చిన వాడినే, నేను సూచక్రియలు దేవుని ద్వారా చేస్తున్నాను అని అన్ని ఒప్పేసుకున్నట్టు చెప్పి వెంటనే ఆయన అడగకపోయినా చెప్తున్నాడు. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో చూడలేదు, ఇట్లా నిశ్చయంగా చెప్తున్నాడు. వెంటనే బోధకుడు ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు బోధకుడు, చదవండి. అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మించాడు. ఎంత బాధాకరంగా ఒక బోధకుడు ఎంత అంటే యేసయ్యను ఇరిటేట్ చేయడానికి, యేసయ్యను అవమానపరచడానికి వాళ్ళు చెప్పినావులే, నువ్వు ముసలాడు ఎక్కడైనా జన్మిస్తాడా, ఆత్మలో జన్మించావంటే చూడండి ఎట్లా అడుగుతున్నాడు చూడండి ప్రశ్న. దైవజనుడు అయ్యండి, యాజకుడు అయ్యండి, బోధకుడు అయ్యండి, ఇశ్రాయేలుకు బోధకుడు. ఇశ్రాయేలు బోధకుడు అంటే యాజకులు, అంతవరకు యాజకులే. అలాగా ఉండి కూడా ఈ మాట మాట్లాడుతున్నాడు. అప్పుడు వెంటనే యేసయ్య అంటున్నాడు కదా, యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నిశ్చయంగా చెప్పలేదు. నీటి మూలంగా అన్నాడు. మరి ఈ బోధకుడు యోహాను బాప్తిసం తీసుకున్నాడు లేదో తెలియదు. ఒకవేళ తీసుకుని ఉంటే ఆత్మీయ జన్మ లేదు. అక్కడ యోహాను ఏమన్నాడు, నేను నీటితో బాప్తిసం ఇస్తాను కానీ నా వెనుక వచ్చేవాడు ఏమితో ఇస్తానన్నాడు, అగ్నితోనూ పరిశుద్ధాత్మతో ఆత్మ జన్మం ఉంది అని చెప్పడానికి. ఇక్కడ నేను నీళ్లతో మీకు ఇస్తున్నా, కానీ నా తర్వాత వచ్చాడు. ఎంత అక్కడ యేసయ్యను హైలైట్ చేశాడు, ఎంత ఇదిగా యేసయ్య గురించి మాట్లాడుతున్నాడు. యేసయ్య గురించి ఆయన ఎంత మంచి సాక్ష్యం చెప్తున్నాడు. యేసయ్య కంటే పెద్దవాడే 6 నెలలు అయినా కూడా ఆయన కూడా బాప్టిజం ఇస్తున్నాడు. ఇన్ ద సేమ్ వే యేసయ్యను ఘనపరుస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అది దైవ సేవకుని యొక్క లక్షణం. అంటే ఇక్కడ ఇతను ఆత్మీయంగా జన్మించలేడు, మరి ఆ నీటి భాగం తీసుకున్నాడు లేదో తెలియదు. యేసయ్య వెంటనే అంటాడు కదా, ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. ఇంకా దేవుని నిత్యంగా అన్నాడు, దేవుని రాజ్యంలో ఇంకెవరు ప్రవేశిస్తారని చెప్పారు యేసయ్య. చెప్పాలి ఇక్కడ నీటి మూలంగా ఆత్మ మూలంగా అన్నాడు. ఇంకా ఇదే మాట మీరు నిశ్చయంగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు పలానా పని చేస్తే ఏంటది. అందుకే వాక్యం చదవండి, పదే చెప్తా, ఎప్పుడు చదవండి వాక్యం. ఏమా గాడ్ బ్లెస్ యు. అది ఇంకా 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 మత్తయి వార్త 5:20 చదవండి. ఎన్నిసార్లు చెప్పిస్తాయి మీకు కంట. అందుకే మీరు వేరే విషయాలు వాక్యం చెప్పేటప్పుడు వాక్యంతోనే మీరు చూసుకోండి. శాస్త్రుల నీతి కంటేను చూడండి, ఇక్కడ తేడా చెప్తున్నాడు. శాస్త్రులకు ఒక నీతి ఉంది, పరిసయ్యులకు ఒక నీతి ఉంది. సెల్ఫస్ శాస్త్ర నీతి కంటే పరిచయ నీతి కంటే మీ నీతి అధికారం కాడు, మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేదని మీతో ఎంత బాగా చెప్తున్నారు. నిశ్చయంగా నో డౌట్ ఎట్ ఆల్. ఆ నీతి ఏ నీతి అంటే ఆత్మ సంబంధమైన, అంటే ఒకడు ఆత్మతో జన్మించితేనే ఆత్మ సంబంధమైన దేవుని యొక్క నీతి మనం కలిగి ఉంటాం. ఆత్మలో జన్మించినారంటే ఇంకా యేసయ్య నీతి మనలోకి వస్తుంది, మన నీతి పోతుంది, మన స్వనీతి పోతుంది. మన స్వనీతి అంతా కూడా మురికి పేలికలే. అని శాస్త్రం అనేది వాళ్ళ స్వనీతి.
మేము బాగా వాక్యం చెప్తాం, మేము చెప్పేది వినంటే ఇంకా మళ్ళీ మీరు మాకు చెప్పండి. మీరు ఎవరు చెప్పకూడదు, ఎవరు ప్రాణం చేయకూడదు, ఎవరు పాడకూడదు. మేమే పాడాలా, మేమే ప్రాణం చేయాలా, మేము చెప్పింది మాత్రం వినాలా. వాళ్ళది ఏమైనా తప్పు పాయింట్అవుట్ చేయకూడదు. ఇక్కడ యేసయ్య అందుకని అందరిని పాయింట్అవుట్ చేస్తారు. మీరు ఎవరికి అవకాశం ఇవ్వకుండా పాయింట్అవుట్ చేయకుండా వేషధారులైన శాస్త్రాలా పరిచయలారా సిగ్గులేదన్నట్టుగా మాట్లాడినారు. సున్నపడిన సమాధులు మీరు ఇంకొకరు ఎవరో చెప్తున్నారు, తోడేలు రెడ్డి అని ఏదో వాట్సాప్లో పెడుతున్నాను. ఎవరో ఒక దైవజనుడి గురించి, ఇద్దరు దైవజనులకు గొడవ వచ్చిందేమో, ఇంకొక దైవజనుడు ఆ దైవజనుడిని తోడేలు రెడ్డి అని ఏదో పెట్టినాడు. ఇలా ఉంటుంది చూడండి. ఎంత ఇదిగా ఇక్కడ నిశ్చయంగా అనే మాట, ఇక్కడ కూడా నిశ్చయంగా అంటే నువ్వు ఆ బోధకుడిపై ఉన్నావు కానీ అసలు నువ్వు పర్వక రాజు పోతాడేదో ముందు నువ్వు తెలుసుకో. నువ్వేంటి, నువ్వు ఆత్మలో జన్మించకుండా నువ్వు ఎలా బోధకుడు విన్నావు అనేసి యేసయ్యకి ఎంత బాధ అనిపించింది. అప్పుడు అందుకే 7వ వచనం ఉంటాడు, మీరు కొత్తగా జన్మించవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. నిజమైతున్నా కొత్తగా జన్మించాలని నీకు ఆశ్చర్యం అవుతుందా? గాలి తనకు ఇష్టమైన చోటను విసరుడు, నీవును దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినావు ఎక్కడికి పోనా నీకు తెలియదు. ఎక్కడికి అసలు నువ్వేం చెప్తున్నావో ఇక్కడ నీకు తెలియదు అనే మాటలో నువ్వు బోధకుడవే, కానీ నువ్వు ఏం చెప్తున్నావో ఏం చేస్తున్నావు నీకే తెలియదు. నువ్వు వాక్యం చెప్తున్నావు కానీ నడవటం లేదు. వాక్యం చదువుతున్నావు, వాక్యం సరగా లేవు. వాక్యం చెప్తున్నావు, వాక్యం ధ్యానించావు, అంత లోక మర్యాదను అనుసరించి లోకానుసారమైన కళ్ళుబడి కళ్ళు మాత్రమే చెప్తున్నావు. ఎందుకు చెప్తున్నావు పరిశుద్ధాత్మ? అందుకే నీతి గురించి టెస్ట్ చేసి చెప్తున్నాడు. ఈ యొక్క సామెతల గ్రంథాన్ని మీరు చదవండి, అక్కడంతా నీతి గురించి ఎక్కువ మాట్లాడతాడు. కారణం ఏంటంటే తన నీతిని కోల్పోయినాడు కింగ్ సొలొమోను. అంత జ్ఞానే, అంత నాకు తెలుసులే అనుకున్నాడు. అంత జ్ఞానైన సొలొమోను అజ్ఞాని అయిపోయినాడు. చివరికి ముసలివాడైనప్పుడు వాళ్ళ భార్యలు ఆయన హృదయాన్ని తిప్పేశారు. అందుకే నేను ఎక్కడికంటే అక్కడ బోధకులు పోవద్దు అని చెప్పాను. అదే పని ఇప్పుడు నా దగ్గర నుంచి వచ్చే వాళ్ళంతా కూడా వాళ్ళంతా అప్పుడున్న సహవాసాన్ని ఎప్పుడు కోల్పోరు. వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు ప్రీచర్స్ అయినా బిషప్లు అయినా కూడా వాళ్ళ వెంటనే కాల్ చేసి కాల్లో కాంటాక్ట్ అయ్యి అంత దూరం నుంచి వస్తారు. కళ్ళు నుంచి వాళ్ళకి అవసరం లేదు. కన్నులో ఎంతమంది సేవకులు ఉన్నారు, కాకపోతే ఆ ఆధ్యాత్మిక విలువలు మనం ఎక్కడ తెలుసుకున్నామో దాన్ని మర్చిపోరు, వాళ్ళు దాటిపోరు. అందుకే వాళ్ళు వచ్చింది. హల్లెలూయా 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 హల్లెలూయా. అప్పుడు మేమున్న సహవాసాన్ని ఇప్పుడు నేనున్నాను. నేను ఆత్మీయంగా ఛాన్సల్ చెప్తున్నా. గిబ్సన్ దొర గారు ఆయన ఇచ్చిన ప్రాఫెసీ, తర్వాత నాన్నగారి బోధ, దినకరన్ అంకుల్, ఎస్ఆర్ మనోహర్ బ్రదర్ వాక్యం చెప్తున్నాడంటే నేను ఎక్కడ వాక్యం తీసుకోను, ఖచ్చితంగా పెట్టుండాలి. ఈరోజు మెసేజ్ ఉంది కదా మీది వెళ్ళకూడదా అని అన్నారనుకో ఎవరైనా, లేదు బ్రదర్ వాక్యం వినాల్సిందే అనుకుంటాను. మేమెవ్వరం మా యొక్క ఫెలోషిప్లో మాకు ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా అవి మానుకొని పోతాం. ఎందుకంటే ఆత్మీయంగా ఎదుగ చేసిన తండ్రిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు ఉదాహరణ మీ అమ్మనే ఉంది, చిన్నారి ఉంది, చిన్నారి వాళ్ళమ్మ బాగా ఒడ్డు పెడుతుంది అనుకో, పక్కింటి అమ్మాయి వాళ్ళ అమ్మ ఎదుగుతే పక్కింటికి పోయి అడుగుతుంటే బాగుంటుందా? ఎట్లుంటుంది? నేను చేసింది ఇట్లా తినేది ఇది చేస్తే తినకుండా పోయి పక్కింటి అడుగుతున్నాను కదా. సేమ్ ఆత్మీయంగా మనం ఎక్కడ ఎదిగామో అక్కడి నుంచి వాళ్ళని రిజెక్ట్ చేసి వేరే వాళ్ళ దగ్గరికి పోయి బోధ వింటే మరి ఎంత దేవుడు కదా వేసి అదే చెప్పాడు. ఇస్కరియోతు పడిపోవడానికి కారణం అదే. మిగతా 11 మంది శిష్యులు యేసయ్యను అంటి పెట్టుకొని ఉన్నారు. వాళ్ళంతా పోతున్నా మీరు కూడా పోండి అన్నాడు. అంటే వెంటనే 11 మంది అన్నారు, ఇస్కరియోతు యూదా తప్ప. ఏమన్నారంటే, ప్రభువా నీ దగ్గర జీవజలపు నదులు ఉన్నాయి, మేము ఎక్కడికి పోతాం, నువ్వు ఉండే వరకు మేము ఉంటాం. ఎలీషా కూడా అందుకే ఎలీషాకు 14 అద్భుతాలు చేయడం కృప దేవుడు ఇచ్చినాడు. అంటే కృతజ్ఞత అంటే అదే. వీళ్ళు ఎక్కడికి పడితే అక్కడ గాలి ఎట్టిస్తే ఆ పక్క ఈ పక్కకేమో పోవడం కాదు, దేవుని చిత్తాన్ని. అందుకే యోహాను అంటాడు, పైనుంచి దేవదూతలు వచ్చి మీకు చెప్పినా కూడా ఏం చేయకూడదు, నమ్మదు. తప్పుడు బదులు ఎన్నో వస్తాయి, నమ్మొద్దండి. మీరు ఎక్కడ ఆత్మీయంగా ఎదిగారో అక్కడనే ఎదగాలి. ఆ రోజు మీతో మాట్లాడతాడు దేవుడు. నిన్న చెప్పిన వాక్యం ఈరోజు చెప్పడంలా చెప్తున్నానా? ఈరోజు నిన్న ఎంత ఇదిగా విన్నా 2 సార్లు కూడా. ధన్యవాదాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందుకే ఆత్మ అంటే ఆత్మ సంబంధులైన వాళ్ళు ఎప్పుడు పడిపోరు. ఒకటి ఆత్మ సంబంధులైన వాళ్ళు ఆత్మ సంబంధులతో అంటి పెట్టుకొని ఉంటారు, వేరే చొడిపోరు. ఇక్కడ ఇస్కరియోతు యూదా శరీర సంబంధి అయిన వ్యక్తి అని వాళ్ళకు అర్థమైపోయింది కాబట్టి ఏం చేస్తున్నారు, పదే ఇస్కరియోతు అంట చర్చికి రా, మందిరానికి రా, పోదంరా. మందిరం ఎంత సుందరమైంది ఈ మందిరం. అలా పిలుస్తుంటే అలా పోయి చివరికి ఏం చేశారంటే
అతను ఒక ముందు ఉన్న దొంగ పరిస్థితికి తీసుకొచ్చాడు. మొదట బందిపోటు దొంగ, ఆ దొంగగా ఉండి అప్పుడు చంపి డబ్బులు తీసుకునేవాడు, ఇప్పుడు డబ్బు తీసుకొని ఏసైని పట్టిస్తున్నాడు. అప్పుడు చంపి డబ్బులు తీసుకునేవాడు, ఇప్పుడు ముందే డబ్బులు తీసుకొని ఏసైని చంపడానికి అప్పగించాడు, చంపినట్టే. కానీ దేవుడు రోషం గల దేవుడు. 12 మంది శిష్యులలో ఎలాంటి మన యొక్క పరిస్థితి ఉంది? మనం ఆత్మ సంబంధులమా, శరీర సంబంధులమా? శరీర సంబంధులైతే శారీరకంగానే ఆలోచిస్తారు. అందుకని ఇక్కడ తేజగా మాట్లాడుతున్నారు. ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో మీరు ప్రవేశించారు. అంటే నీతిని అక్కడ కింగ్ సొలొమోను నీతిని పోగొట్టుకున్నాడు. నీతి గురించి రాస్తున్నాడు, కానీ నీతిని పోగొట్టుకున్నాడు. తన యొక్క భార్యలు దేవునికి అంత ఆత్మీయంగా అంత జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తే మరి భార్యను చెప్పినప్పుడు పడిపోయినారు అంటే మనం ఎలా ఉండాలా? అందుకే నేను ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తాను, జాగ్రత్త జాగ్రత్త. ఒకప్పుడు ఆత్మీయంగా ఉన్న పిల్లలు లేరు. నేను ఛాన్సల్ చెప్తుందా, అసలు పాలు అయితే ఎంతగా అప్పుడు 7 మాటలు చెప్పే దాంట్లో ఉంది కదా, ఎంత బాగా సెప్టెంబర్ 5 అసలు మెయిన్గా పాలు ఇంకా కొంతమంది కలిసి ఎంత బాగా చేస్తున్నారు. నాకు సెప్టెంబర్ 5 వచ్చినప్పుడంతా అదే బాధ అనిపిస్తుంది. ఇంత విద్యార్థులు ఉండి శోభ వీళ్ళంతా ఆత్మీయంగా ఉండి ఎంతగా పడిపోయినారు. మళ్ళీ వాళ్ళు ఆత్మీయంగా ఉన్నామంటారు, ఉంటే ఖచ్చితంగా వస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆత్మీయంగా ఉన్నారంటే ఆత్మ అసలు ఉండలేదు. ఉదాహరణ చెప్తాను. నేను శాంతికి ఏం చెప్పలేదు, మెడిసిన్ చెప్పినానా మీకు చెప్పాలా? ఆత్మ తెలుసుకొని వస్తుంది అంతే. శిరీష కూడా వచ్చింది కదా, వచ్చింది. ఎందుకు నేను చెప్తున్నానంటే ఒకప్పుడు ఆత్మీయంగా ఉంది పిల్లలు, మేము పైరుకు పోతామంటే సరే అన్న, ఆ పొయ్యలకు పోయి ఇంకంతే ఏమైపోతారో ఏమో తెలియదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. సహవాసంలో మనం ఉన్నప్పుడు వాక్యంతో మీకు ఎక్కడైనా మీకు అంటే ఆ రోజు టైం లేదనుకోండి, వాక్యం చదువుకోండి. ఇక్కడికి రావడానికి టైం లేకపోతే బాగలేదనుకోండి, వాక్యం చదువుకొని ధ్యానం చేసుకొని పదే చదవండి, కంటత నేర్చుకొని మీ లైఫ్ ఎలా షేర్ అవుతుందో చూసుకోండి. అది అక్కడ. ఇక్కడ ఇస్కరియోతీయుడు అలా చేయలేదు. ఎవరేం చెప్తే అది విన్నాడు. విన్న విధానంలో ఆ యొక్క యాజకులను అందుకనే యేసే అంతగా దూషిస్తున్నప్పుడైనా మార్గంలే అనుకోలేదు. వాళ్ళందరూ ఏదైనా అంటున్నాడు, మీరు సున్నం కొట్టిన సమాంతరాలు, కానీ అప్పటికైనా మాత్రం వాళ్ళతోనే ఫ్రెండ్షిప్. ఎవరితో అయితే వెళ్తున్నారో ఆ అవతల వ్యక్తి క్యారెక్టర్ లెస్ అంటే వీళ్ళకు కూడా అదే పేరు ఇస్తారు. జాగ్రత్త. మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎవరి సహవాసం చాలా చాలా ఇంపార్టెంట్. దాని గురించి నీతిని గురించి రాస్తారు కింగ్ సొలొమోను. తను పడిపోయాడు కాబట్టి పదే 10, 11, 12 అధ్యాయాలు అంతా కూడా నీతిని గురించే రాస్తారు. ఇక్కడ మనం చూస్తే సామెతలు 25వ అధ్యాయము 4-6 వచనాలు కాబట్టి 4-6 వచనాలు. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయి వాడు పాత్ర. అందరూ చెప్పండి, వీటిలో మస్తు తీసివేస్తే అది ఏమైతుంది? బంగారం చేయడం. కలుషితం, ఆత్మలో కలుషితం లేని వాడు ధన్యుడు. ఆత్మలో మనకి ఎలా ఉంది? ఆత్మలో మనం తేజగా ఉండాలంటాడు. అలాగనే మనం చూస్తే 21, 27 కూడా మనం అర్పణ అర్పించాలి. శుద్ధ హృదయంతోనే అర్పణ అర్పించాలి, లేదంటే అర్పణ దేవుడికి చెల్లదు. 21, 20 రాసుకోండి. సామెతలు 21, 21 చదువుకోండి. 22, 23 చదువుకోండి. టైం లేదు, వీలైతే రేపు ఒకవేళ ధ్యానం చేసుకుందాం. సామెతలు 28:5, సామెతలు 17:13, సామెతలు 12:5, 10, 12 వచనాలు, సామెతలు 18:18, సామెతలు 22:9, సామెతలు 24, 14, 20, 24. ఇవన్నీ దేవుడి మీద మాట్లాడతారు. ఆత్మ మూలంగా జన్మించితే ఎంత మనకు బలమో ఎంత శక్తో దేవుడు చెప్తారు. ఆత్మ గురించే. మరి నిర్గమ కూడా 19:5-6 కూడా ఆత్మ గురించే. ఫిలిప్పి 1:8 ఆత్మ గురించి ఉంది. ద్వితీయోపదేశ కాండం 28:11 ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉంటే నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. మొదటి పేతురు 2:1-3 మనం నిర్మలమైన పాల వలన అనుదినము వాక్యంలో మనం ఎదిగే వారంగా ఉండాలి. మొదటి తిమోతి 5:21 కూడా మీరు చూడండి. ఇవన్నీ కూడా కీర్తన 25, 12, 13 అన్ని కూడా ఆత్మీయంగా ఎదిగితే అనేక ఆశీర్వాదాలు. చివరిగా యోహాను సువార్త 17:17 చదవండి. యోహాను సువార్త 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. అది నీ వాక్యమే సత్యం. దేవా సత్యమందు వాళ్ళ ప్రతిష్ఠ చేయు. ఇంకా అలాగనే మళ్ళా 2 కొరింథీ 7:1 చదవండి. 2 కొరింథీ 7:1. ప్రియులారా,
మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి అది చేసుకొని పరిశుద్ధత సంపూర్ణ. నేను ఏం చెప్తా అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్న ఫెలోషిప్ వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నారు లేదు తెలుసుకొని పోండి. ఏ ఫెలోషిప్ అయినా వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నారా లేదనేది మీకు తెలిసినప్పుడు పోవద్దు. ఎందుకు అంటే కరోనా వైరస్ పక్కన కూర్చుంటే వస్తుందా? ఆవలింత మనం చూపించడానికి అర్థమవుతుంది. పక్కన ఒక ఆవలిస్తే ఇంకొకటి వస్తుంది కదా, వస్తుంది. ఒక దగ్గున్న వ్యక్తి జలుబున్న వ్యక్తికి ఊట్లో పక్కన కూర్చుంటే కూడా వస్తుంది. సేమ్ ఇది కూడా. మీరు ఎక్కడికన్నా పోండి, అక్కడ వాళ్ళంతా ఆత్మీయంగా ఉన్నారని తెలుసుకొని పోండి. ఆ సావాసంలో ఉండాలి. నో ప్రాబ్లం. ఆత్మీయంగా లేకపోతే పోను. నేను పోను మీరు కూడా ఎక్కాను. ఎవరు ఆత్మీయంగా ఉంటారో అక్కడికే పోతాను. ఆ ఫెలోషిప్నే నేను ఫాలో అవుతాను. అక్కడనే వాక్యం చెప్తా, అక్కడనే వాక్యం ఉంటా కూడా. అందుకని ఇన్ని రోజులు మేము మంచిగా ఉండగలిగాం. లేకపోతే ఆత్మీయంగా లేకపోతే ఎప్పుడో ఇక్కడ చేసే వాళ్ళ దానికి వెళ్ళిపోయేదాన్ని. ఉండను కూడా ఉండాలి. ఆత్మల భారం ఉన్నందుకే ఎవరు ఎన్ని చేసినా కూడా దేవుడు ఇక్కడ నిలబెట్టుకుంటున్నాడు. తలగా నిలబెట్టినాడు, తొంకగా కాదు. హల్లెలూయా. తర్వాత యెహెజ్కేలు 36:23 కూడా ఉంది. తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి విధానము, ఆత్మ శబ్దమును, ఆత్మ విషయాలను గ్రహించారు. ఆత్మలతో, ఆత్మ సంబంధులతో సహవాసం చేస్తారు. ఎవరు ఆత్మ సంబంధం? నేను మన ఫెలోషిప్లో చాలాసార్లు చెప్తుంటా. అఖిల్ కానీ, దేవోజ్ కానీ, పవన్, వీళ్ళంతా మీరు కలిసి ఉండండి, మీరు చెందరిపోవద్దు అని చెప్తున్నారు. ఒకరొకరు ఆత్మీయంగా హెచ్చరించుకోండి, ఒకరొకరు ఆత్మీయంగా గద్దించుకోండి, బుద్ధి చెప్పుకోండి, సరి చేసుకోండి. ఇది ఆత్మీయంగా ఉన్న జీవితంలో మనం ఆత్మలో ఎదగాలి. మరి చివరిగా రోమా మీరు ఎదిగి చదవండి. అక్కడ ఆత్మ సంబంధాలు, ఆత్మ విషయాల మీదే ఆసక్తి కలిగి ఉంటారు. శరీర సంబంధాలు శరీర విషయంలో, శరీరంగా గొప్పలు గొప్పలు ఇవే ఉంటాయి. అవి కాదు. ఆత్మ సంబంధాలు వాక్యంకు ముడిపడి వాక్యానుసారంగా దేవుడికి ముందుకు వెళ్తారు. తర్వాత తప్పు చేసిన వాళ్ళు బోధకులైనా ఏసేలా కనిపిస్తారు. వాళ్ళు బోధకులైనా కూడా తేటగా ఎప్పుడైనా ఇక్కడ నువ్వు బోధకుడు అయి ఉండి వీటిని ఎరగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాం, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాం, మా సాక్ష్యం మీరు అంగీకరింపాలి. తేటగా చెప్తాడు. మేమంటే మీకు నచ్చదులే. మీకు చర్చిలో పెద్ద పెద్ద వాళ్ళు చెప్పింది మీరు వింటారు, మేము చెప్పింది విన్నాము. మేము చర్చిలో బయట ఉన్నాం కదా. తేటగా మాట్లాడుతున్నాడు ఏసై. మీకు అంత సెక్రటరీ, ట్రెజరీ, మీరు వాళ్ళు వీళ్ళు, ఎందుకంటే వాళ్ళు తీసేస్తారు కదా. వాళ్ళకి గద్దించాలి. వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలుసు, మీకు వాళ్ళు అక్రమంగా ఉన్నారని తెలుసు, కానీ గద్దిస్తే తీసేస్తారు. అందుకే బోధకుడు అయ్యండి, నీకు తెలియవా? మేము చెప్పేది మీకు అంగీకరించాలి. తర్వాత ఏమంటున్నాడు చూడండి, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే నేను నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పేలా ఎలా నమ్ముదురు? నమ్మరు. అందుకని 12 మంది శిష్యులకే చెప్పాడు. చాలా చోట్ల పసిబాలులకు ఆయన మీకు చెప్తున్నా, అనేకులకు మరుగుపరిచి శిష్యులకు చాలా మార్మికమైన విషయాలు చెప్తారు. ప్రభు అక్కడ చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు నమ్మరు, వాళ్ళు వివేచించారు. అందుకే చెప్పాలి. అక్కడ మార్మికంగా చెప్పారు, ఇక్కడ మీకు విఫలపరిచి చెప్పారు. అదే ఏంటి బైబిల్ స్టడీ అంటే. లేకపోతే అదే ఒక ట్యూషన్ అనుకోండి. ట్యూషన్లో విడమర్చి చెప్తారు కదా ఉపాధ్యాయులు, అదే అక్కడ స్కూల్లో చెప్తారా అంటే చెప్పారు. అదే చెప్పింది. అది అపోస్తలుడైన పౌలు పాఠశాలలో, చూడన్న పాఠశాలలో ఎన్ని ఆత్మలను ప్రభువులోకి నడిపించారు. సముద్ర తీరాన, నదీ తీరాన, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అదే అంటున్నాడు. తర్వాత అనగా పరలోకంలో ఉండే మనుషులు కుమారుడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవరు లేడు. అరణ్యంలో మోసే సర్పములు ఎలాగైతేనో అలాగే విశ్వసించు ప్రతి వాడు నశింపగా ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలే. కాబట్టి దీనిలో కూడా చాలా అర్థం ఉంది. ఈ యొక్క మరి 15వ వచనంలో ధ్యానం చేసుకుందాం. మీరు దేవుని అడిగితే ఇంకా చాలా విషయాలు దేవుడి మీతో మాట్లాడతారు. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించి మనందరినీ ఆస్థలో జన్మింపచేయుగాక. ఆమేన్. చివరి ప్రార్థన.